నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఇరాన్ వార్ తారాస్థాయికి చేరుకుంది, ఖమేనీ చనిపోయారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే ఇండియా మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది, తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రపంచంలో ఏం జరిగినా అది ఏదో రకంగా మనకు చుట్టుకుంటుంది. మనకనే కాదు, ప్రపంచానికి అంతా చుట్టుకుంటుంది. ఇప్పుడు నిజానికి మనం ఏమనుకుంటాము, ఎక్కడో ఎవరో యుద్ధాలు జరుగుతాయిలే, మనకేం సంబంధము, మనం ఇటు ప్రశాంతంగానే ఉన్నాం కదా అనుకుంటాం. ప్రశాంతంగా ఉండే ఛాన్సే లేదు. ఫస్ట్ ఏమో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళంతా స్టాక్ మార్కెట్లు అవి కింద మీద అన్ని రకాలుగా మనకు తెలియకుండా మన చుట్టూ యుద్ధం మొదలవుతుంది. ఎట్లా అంటారా, ఇప్పుడు ఇరాన్లో వీళ్ళు ఖమేనీని చంపేశారు. ఇరాన్ వరుసపెట్టి గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉంది. అంటే ఇరాన్ ప్రతిఘటిస్తూ ఉంది. యాక్చువల్గా ఏమనుకున్నారు, ఖమేనీ చనిపోయిన వెంటనే అధికార మార్పిడి జరుగుతుంది, అమెరికా అనుకూలమైన వాళ్ళు ఎవరు అధికారంలోకి వస్తారో అమెరికా పెట్టే షరతులన్నిటికీ తలొగ్గుతారని అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంతమంది చనిపోయినా ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు రిటాలియేషన్ అంటే ప్రతీకార దాడులతో వరుసపెట్టి చేస్తున్నారు. ఇప్పుడు మన దేశానికి ఏమిటి అనే దాని గురించి ఫస్ట్ మాడదాం. మన దేశానికి ఏమిటంటే, మన దేశంలో చమురు లేదు. అంటే మనం రోజువారీ బైకులు ఇవన్నిటికీ పెట్రోల్ వేయించుకుంటాం, గ్యాస్ వాడతాం, ఇవన్నీ ఉన్నాయి కదా. మన రోజువారీ జీవితము పెట్రోలు ఆగిపోయినా గ్యాస్ ఆగిపోయినా స్తంభించిపోతుంది ఎవరిదైనా. ఇప్పుడు చమురు లేకపోవడం వల్ల మనము గల్ఫ్ దేశాల నుంచి ముఖ్యంగా మనము దిగుమతులు చేసుకుంటాం. ఈ గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకలన్నీ కూడా హర్మోజ్ స్ట్రైట్స్ అంటే హర్మోజ్ జలసంధి మీదుగా రావాలి. ఈ హర్మోజ్ జలసంధి మీదుగా వచ్చే నౌకలన్నీ కూడా ఇరాన్ దాడి చేయడం మొదలు పెడితే మూసేస్తుంది. ఇరాన్కి దాని మీద హక్కులు ఉన్నాయి. ఇరాన్ కనుక ఆ జలసంధిని స్ట్రైట్స్ను మూసేస్తే ఈ నౌకలన్నీ కూడా ఎక్కడో చుట్టూ తిరుక్కొని రావాలి. ఈ చుట్టూ తిరుక్కొని వస్తే ఏమవుతుందంటే రెండు రకాలుగా ఖర్చులు పెరుగుతాయి. ఒకటి ప్రయాణం ఖర్చులు పెరుగుతాయి, రెండు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువైపోతుంది. అంటే రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అంటే బాంబులు పడే అవకాశం ఉంది అనగానే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు తన ప్రీమియం, వాడికి రిస్క్ ఉంది కదా, అందుకని వాడు రిస్క్ ప్రీమియం పెంచుతాడు. ఇవన్నీ కలిసి మనకు నిన్న గట్టిగా 2 రోజుల క్రితం మొదలైన యుద్ధం వల్ల $5 ఒక బ్యారెల్కి $5 పెరిగింది ఈరోజు. అంటే $75 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఈరోజు $80కి ఉంది. ఇది రేపు 100, 125, 150కి కనుక వెళితే మనకు రోజువారీ పెట్రోల్ ధరలు ఒక్కొక్క లీటర్ పెట్రోలు లేదా డీజిల్ మీద 10 నుంచి 15 రూపాయలు పెరుగుతుంది. ఒక గ్యాస్ సిలిండర్ మీద 50 నుంచి 100 రూపాయలు పెరుగుతుంది. అంటే మనం బయటికి వెళ్ళే ప్రతి ఖర్చు పెరుగుతుంది. మనం తినే తిండి దగ్గర నుంచి, మనం రెస్టారెంట్కి పోయినా పెరుగుతుంది, మనం బైక్లో పోయినా పెరుగుతుంది, ఎక్కడ పోయినా పెరుగుతుంది. అంటే నిత్యావసర వస్తువులన్నీ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. లేదు దీనికి విరుగుడుగా మనం ఏమైనా రష్యా నుంచి కానీ ఏదో వెనిజులా నుంచి కానీ క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవచ్చా అంటే అమెరికా కోపం వస్తుంది. అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందో, రష్యా ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందో మనకు తెలియదు. అమెరికా మళ్ళీ ఆంక్షలు పెట్టి సుంకాలు అవన్నీ పెంచిపోతే మళ్ళీ అదొక తలకాయ. సరే, క్రూడ్ ఆయిల్ మనకు రావాల్సిన క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఎగుమతి చేసే రైసు ఇవన్నీ ఉన్నాయి గల్ఫ్ దేశాలకు, ముఖ్యంగా బాస్మతి రైసు మనం ఎగుమతి చేస్తాం. ఈ బాస్మతి రైస్ అంతా కూడా మన దగ్గర ఆగిపోతుంది. మనకు బాస్మతి రైస్ రేటు తగ్గుతుంది, కానీ ఏం చేస్తాం, మనం రోజు బాస్మతి రైస్ తినం కదా. ఆ ఎగుమతి అంటే ఆ రైతులందరూ కూడా దెబ్బతింటారు. కాబట్టి ఎగుమతులు దిగుమతుల మీద ఈ ప్రభావం ఉంటుంది ఒకటి. సరే, ఇప్పుడు ప్రపంచ యుద్ధంగా ఇది మారుతుందా లేదా అనే డౌట్ ఒకటి ఉంది. ప్రపంచ యుద్ధంగా మారాలి అంటే రష్యా చైనా వచ్చి ఇన్వాల్వ్ అయితేనే ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుంది. ఉక్రెయిన్ వర్సెస్ రష్యా నడుస్తూ ఉంది కదా, అది ప్రపంచ యుద్ధంగా ఎందుకు మారలేదంటే అమెరికా దాంట్లో ఇంటర్ఫీర్ కాలేదు. ఆ జెలెన్స్కీ అనే అతనికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉంది, కానీ అమెరికా అతని తరఫున యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే అమెరికాకు పెద్ద అవసరం లేదు, ఆ ఉక్రెయిన్ అనే దేశంతో పెద్ద అవసరం లేదు. ఇప్పుడు కూడా ఇరాన్తో రష్యాకి కానీ చైనాకి కానీ అవసరం లేదు. రష్యా చైనా ఎప్పుడు వస్తాయి సీన్ లేకంటే తమకున్నటువంటి ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు సీన్లోకి వస్తాయి. ఇప్పుడు ఇరాన్ వల్ల వాళ్ళకి ఏం పెద్ద ప్రయోజనాలు దెబ్బతినవు. ఇరాన్ వాళ్ళకి మిత్రదేశమే అయినప్పటికీ వాళ్ళకు వచ్చిన నష్టమేమీ లేదు. వాళ్ళు ఎందుకు యుద్ధంలో దిగుతారు? యుద్ధం అనేది వెరీ ఎక్స్పెన్సివ్ కదా. ఈ ఎక్స్పెన్సివ్ దాంట్లోకి వాళ్ళు దిగరు కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం రాదు. మూడవది ఏమిటంటే, మనము అనేక దేశాల్లో భారతీయులు ఉన్నారు, ఇరాన్లో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకు ముఖ్యంగా మనకేమిటంటే ఈ దుబాయ్ ఇవన్నీ కూడా అవి
మధ్యలో ఆగే పాయింట్స్ అన్నమాట. మీరు ఇప్పుడు న్యూయార్క్ పోవాలి అంటే మధ్యలో దుబాయ్లోనో, అబుదాబిలోనో, ఖతార్లోనో ఎక్కడో దోహా ఏదో ఉంది కదా, అక్కడ ఆగి ఫ్లైట్ అక్కడ ఆగి వెళుతుంది. ఈ ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, వందల కొద్ది ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతాయి. అమెరికా నుంచి కానీ వీడికి మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ విపరీతంగా పెరుగుతుంది. పెరగడం వల్ల ఇక్కడి నుంచి పోయేవాళ్ళు కానీ దుబాయ్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే మనము చిన్న చిన్న షాపింగులకు కూడా దుబాయ్కి పోయేంత డబ్బులు ఉన్న వాళ్ళు మన దేశంలో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇంకా దుబాయ్కి జాగ్రత్తగా ఉంటారు, అంటే ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏమిటి? అసలు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళిద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు. స్నేహం కానీ శత్రుత్వం కానీ రాజకీయాల్లో కానీ వ్యక్తుల మధ్య కానీ చాలా టెంపరీగా ఉంటాయి. ఎప్పుడు మన అధికారము కానీ మన ప్రయోజనాలు కానీ మన వ్యాపారాలు కానీ దెబ్బతింటాయో అప్పుడు మనం అవతల వాళ్ళతో గొడవలు పడతాం. ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ కూడా అదే జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ దేశాన్ని ఒకప్పుడు దేశంగా గుర్తించింది ఇరాను అండ్ టర్కీ. ఇరాన్కి విపరీతంగా ఇజ్రాయెల్ అగ్రికల్చర్ సాయం ఇవన్నీ చేసింది. కానీ వాళ్ళ మధ్య గొడవ ఎందుకు వచ్చిందంటే, ఇరాన్లో అధికార మార్పిడి ఎప్పుడైతే జరిగిందో 1979లో, అంతకు ముందున్న ఇరాన్ షా అనే అతన్ని ఇస్లామిక్ విప్లవం ద్వారా చాలామంది కొమేనీ ఒకటే అనుకుంటారు. కొమేనీ వేరు, కమేనీ వేరు. కొమేనీ ఎవరంటే 1979లో ఇస్లామిక్ విప్లవం తెచ్చిన మొదటి ఆయన. ఆ షాని దేశం నుంచి తరిమేసి ఈయన ఇస్లామిక్ విప్లవం అంటే ఏమిటంటే, దేశమంతా కూడా ఇస్లామిక్ చట్టాలు అమలవుతాయి. వాళ్ళ రాజ్యాంగం కానీ వాళ్ళ చట్టం కానీ ఏమిటంటే, ఇస్లాంలో ఏమి చెప్తారో అదే చట్టం. అంటే మహిళలు హిజాబ్ వేసుకొని ఉండాలి, అది వాళ్ళ చట్టం. దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ఈ మధ్య ఉద్యమాలు జరిగి బోలెడంతమంది చచ్చిపోయారు, అది వేరే విషయము. ఈ కొమేనీ చనిపోయిన తర్వాత 1989లో ఖమేనీ వచ్చాడు. ఈయనకు కూడా ఇస్లామిక్ విప్లవంలో పాల్గొన్న చరిత్ర ఉంది, ఇదంతా ఉంది. ఇప్పుడు ఏమిటంటే, ఇతను అమెరికాని గట్టిగా వ్యతిరేకించాడు. అమెరికాని ఎందుకు వ్యతిరేకించాడంటే, అమెరికా వీళ్ళని అణుబాంబులు అంటే యురేనియం శుద్ధిని చేయొద్దండి అనింది. లేదండి మాకు విద్యుత్కి వీటి మెడిసిన్ అవసరాలకి యురేనియం కావాలి అంటే, అప్పుడు ఏం చెప్పింది, ఓకే లిమిటెడ్గా చేసుకోండి అని చెప్పింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, లిమిటెడ్ అనే దాని నుంచి బయటకు వచ్చి అణుబాంబులు తయారు చేసే కార్యక్రమం చేపట్టినారనేది అమెరికా అనుమానం. కాబట్టి అమెరికా ఏమిటంటే, ఎవరైనా అణుబాంబులు చేస్తున్నారు అంటే వాళ్ళని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటుంది. పాకిస్తాన్తో అణుబాంబులు ఉన్నాయంటే అమెరికాకి ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే పాకిస్తాన్ దాని మిత్రదేశం. ఇరాన్ గనక అణుబాంబు చేస్తే మొదట గురిపెట్టేది ఎవరి మీద? ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ మీద గురిపెట్టడం అమెరికాకి ఎందుకు నష్టం అంటే, అమెరికాలో ఉన్న సెనేటర్స్ అందరిలో చాలామందిలో యూదులు ఎక్కువ ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ని ప్రభావితం చేస్తారు వాళ్ళు, అంటే ఇజ్రాయెల్ని కాపాడతారు. కాబట్టి అమెరికాలో ఉన్న రాజకీయాలన్నీ ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపుతాయి తప్ప ఇరాన్ వైపు కాదు. కాబట్టి ఇజ్రాయెల్ని కాపాడే దాంట్లో భాగంగా అమెరికా ఎంత దూరమైనా పోతుంది. కాబట్టి ఇరాన్ మీద మొన్న దాడి జరగడానికి కారణం ఏమిటి? నిజానికి ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య బార్డర్ కూడా లేదు. 3 దేశాలు దాటి ఇరాన్ మీదకి వెళ్ళాలి. మామూలుగా మనకి ఎవరితో కొట్లాట ఉంటుంది? మన బార్డర్ కంట్రీస్తో కొట్లాట ఉంటుంది. ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఏమిటంటే, ఇరాన్ అణుబాంబు చేస్తే మొదట ఎక్కువ పెట్టేది తన మీదే. కాబట్టి ముందు ఇరాన్ని ఖమేనీని ఫినిష్ చేస్తే కొత్త ప్రభుత్వం, తమకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు బాగుంటుంది అని ఈ 4 రోజుల నుంచి ఈ దాడుల హెచ్చరికలు, ఖమేనీ నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అనడము, నేరుగా గురిపెట్టి మొదటి రోజే అతన్ని ఫినిష్ చేశారు. అంటే ఈ ఇజ్రాయెల్ గూఢచారి వ్యవస్థ మొసాద్ కానీ, అమెరికన్ గూఢచారి వ్యవస్థ సిఐఏ కానీ ఎంత బలంగా పనిచేసి ఉంటాయి, ఎంత కరెక్ట్గా ఈరోజు అతను సమావేశం అవుతాడని 60 మంది అధికారులను ఒకేసారి లేపేశారంటే, అవి కూడా ఏమిటి, బంకర్ బస్టర్డ్ క్షిపణులు. అవి అంటే ఏమిటంటే, మామూలుగానే బాంబులు పడితే మనం రక్షణ కోసం బంకర్లలో దాచుకుంటారు, బంకర్లను కూడా ఫినిష్ చేస్తుంది. అది బంకర్లో నుంచి కూడా దూసుకొని వచ్చేస్తుంది. అంటే ఖమేనీకి సంబంధించిన వాళ్ళలోనే ఎవరో ఉన్నారు, మన వాళ్ళే కదా ఎప్పుడు లీక్ చేసేది. వాళ్ళు అవతలోళ్ళు కనుక్కునే దానికంటే కూడా మనలో ఉన్న అంతర్గత శత్రువులే లీక్ చేస్తారు. కాబట్టి ఖమేనీకి సంబంధించిన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మొదటి రోజే అతన్ని చంపేశారు. వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, అందరూ వెళ్ళిపోయినారు కదా, ఇరాన్ ఇంకేం చేస్తుంది అనుకున్నారు. ఇరాన్ ఏం చేసిందంటే, అమెరికాకు సాయం చేసే అన్ని గల్ఫ్ కంట్రీస్ మీద బాంబులు వేసింది. ఇప్పుడు అందరూ వణికి వస్తున్నారు. దానికి తోడు హార్మోజ్ జలసంధి దగ్గర ట్యాంకర్ల మీద దాడి చేస్తూ ఉంది. ట్యాంకర్ల మీద దాడి చేస్తే ఏమవుతుందంటే, చమురు మొత్తం ఆగిపోతుంది. మరి ఇరాన్ మీద ఎందుకు ఇజ్రాయెల్కి ఇంత కోపము అంటే,
ఈ అణుబాంబు అనేది అమెరికా వర్సెస్ ఇరానే కదా, ఇజ్రాయెల్కి ఎందుకు కోపము అంటే ఇజ్రాయెల్ మీద వేస్తారనే భయం ఒకటి కాకుండా, ఈ ఖమేనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ పలస్తీనా హమాస్కి వీళ్ళు మద్దతు ఇచ్చారు, ఆయుధాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. దానికి తోడు హిజ్బుల్లా అనే ఒక మిలిటెంట్ గ్రూప్ను ప్రోత్సహించారు. దానికి తోడు ఆ చుట్టూ ఉన్న హౌతీ, మీరు మామూలుగా వింటూ ఉంటారు, సముద్రపు దొంగలు అంటూ ఉంటారు, అంటే నౌకలని హైజాక్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. ఈ హౌతీ తిరుగుబాటుదారులు ఉన్నారు, వీళ్ళను కూడా ఇరానే పెంచి పోషిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఏదో ఒక రోజు అమెరికా మీద దాడి చేస్తారు. అంటే సెప్టెంబర్ దాడులు జరిగాయి కదా WTC టవర్ల మీద, అలాంటి దాడి ఏదో ఒక రోజు ప్లాన్ చేస్తారు అనే భయం ఉంది అమెరికాకి. అందువల్ల ఈ మిలిటెంట్ గ్రూపులన్నిటికీ సాయం ఆగిపోవాలంటే ముందు ఇరాన్ని దెబ్బతీయాలి. ఇరాన్ని దెబ్బతీస్తే చుట్టూ ఉన్న ఈ సమస్యలన్నీ పోతాయి. పోనీ ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇస్లామిక్ దేశాలే కదా, వీళ్ళకి ఎందుకు గొడవ అంటే మళ్ళీ ఇక్కడ ఒక సమస్య ఉంది. షియాలు, సున్నీలు అని ఇస్లాంలో 2 గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపులు ఏం చేస్తాయంటే, ఒకరేమో అలీ అని పేరు పెట్టుకుంటారు, అంటే ఏమిటంటే ప్రవక్త అల్లుడికి సంబంధించిన పేరు అది. ఈ అలీ అని పేరు పెట్టుకునే వాళ్ళంతా కూడా షియాలు. సున్నీ దేశాలకి, షియా దేశాలకి సరిపడదు, ఇదొక సమస్య ఉంది. ఈ షియా కంట్రీస్ ఉండడం వల్ల, ఈ మెజారిటీ షియాలు ఉండడం వల్ల మన దేశంలో కూడా కాశ్మీర్లో కానీ చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగినాయి. ఈ షియా డామినేటెడ్ వర్గాలన్నీ కూడా ఖమేనీ మృతికి నిరసనగా ప్రదర్శనలు చేశారు. పాకిస్తాన్లో అయితే ఏకంగా అమెరికా ఎంబసీ మీద దాడి చేసి 10 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. అమెరికా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. మామూలుగా ఏమిటి నిరసన చెప్పి ప్లకార్డులు ప్రదర్శించి వెళ్ళిపోతారనుకున్నారు. వాళ్ళు నేరుగా ధ్వంసం చేయడానికి ట్రై చేస్తే ఆ కాల్పుల్లో 10 మంది చనిపోయినారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే కాంప్లికేటెడ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఎవరైనా ఏమైనా అడుగుతారు, అయ్యా ఇరాన్ అనేది స్వతంత్ర దేశం కదా, అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటే మీకేమి, ట్రంప్కి ఏం పని ఆయన వచ్చి ఇంటర్ఫియర్ అయ్యేదానికి, ఆయన దేశంలో ఏమన్నా మనం పోయి ఏమన్నా అడుగుతున్నామో మీరు ఏం చేస్తున్నారంటే, అమెరికా అనేది అగ్రదేశంగా ఉండడం వల్ల అది చిన్న దేశాలు, పేద దేశాలని తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి అనేక మార్గాల్లో బెదిరిస్తూ ఉంటుంది. అణు పరిశోధనలు అనేది ఒక వెపన్. ఇరాక్ని అట్లనే ఫినిష్ చేసింది, లిబియాని అట్లనే ఫినిష్ చేసింది. కాబట్టి అమెరికా అనేది ఎప్పుడైతే ఆ దాడులు జరిగాయో WTC టవర్స్ మీద, అప్పటి నుంచి కూడా ప్రపంచంలో ఎక్కడ ఈ ఇస్లామిక్ గ్రూపులన్నీ ఏకమై మిలిటెంట్లుగా మారి తమ దేశం మీదకి ఏదో ఒక రోజు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తారేమో అనే భయంతో, ఒకటి ఇజ్రాయెల్ ప్రొటెక్షన్ అనేది ఒకటి, తమ దేశాల్లోకి ఈ ఇస్లామిక్ గ్రూపులు రాకుండా అడ్డుకోవడం అనేది ఒకటి. దీనివల్ల నిరంతరం ఈ ట్రంప్ మామూలుగానే ఎమోషనల్ కదా, ఆయన ఎప్పుడు ఏం పని చేస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి ట్రంప్ ఉండడం అనేది ఇంకా నష్టం చేసింది. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రపంచ యుద్ధం లేదు కానీ ప్రపంచాన్నంతా సంక్షోభంలోకి నెట్టారు. మనకు తెల్లారు లేస్తే మన జీతం పెరగకుండా మన ఖర్చులు పెరిగాయి అంటే దానికి ట్రంప్ వర్సెస్ ఇరానే కారణం. కానీ సామాన్యంగా మనం ఏమనుకుంటాము, మోదీ గారు రేట్లు పెంచారు అనుకుంటాం, మోదీ గారి ప్రభుత్వము విఫలమైంది, రేట్లు పెరిగాయి అనుకుంటాం. మోదీ గారు కూడా ఏమి చేయలేరు, చమురు మన దేశంలో లేదు కాబట్టి, మన క్రూడ్ ఆయిల్ అంతా మనం దిగుమతి చేసుకోవాల్సిందే కాబట్టి ఆయన కూడా ఏం చేయలేడు. మోదీ గారు ఎంత డిప్లొమాటిక్గా వ్యవహరించినా ఈ సంక్షోభం నుంచి బయటపడడం అనేది అంత ఈజీ కాదు, అంటే చమురు ధరల పెరుగుదల నుంచి. రైట్, ఓవరాల్గా ఇంత పెద్ద సినారియో ఉంది దీని చుట్టూ. మరి ఫర్దర్గా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది తెలియట్లేదు, ఎప్పటికి ఆగుతుంది అనేది కూడా తెలియదు. కానీ అనేక మంది అమాయకులు చనిపోతారు యుద్ధం. మొన్న ఇరాన్లో బాంబు దాడిలో అమ్మాయిల స్కూల్ మీద పడింది, 165 మంది టీచర్లు కానీ అమ్మాయిలు కానీ చనిపోయారు. దారుణమైన విషయం. అట్లా దుబాయ్లో కొంతమంది చచ్చిపోయారు. అమెరికన్ మిలిటరీ బేసుల్లో వేస్తుంటే అమెరికన్ సైనికులు చాలామంది చనిపోయారు. యుద్ధాల్లో లెక్కలు చెప్పరు ఎవరు కూడా, తమ వైపు జరిగిన నష్టాన్ని తక్కువ చేసి చూపిస్తారు. ఏ లెక్కన చూసినా ఈ 2-3 రోజుల యుద్ధంలో కనీసం 1000 మంది చనిపోయింటారు. ఇప్పుడు రెవల్యూషనరీ గార్డ్స్ అనేవానికి నాయకుడే లేడు, అందరూ చచ్చిపోయారు. ఇరాన్లో నాయకులందరూ చచ్చిపోయారు. ఇప్పుడు అధికార మార్పిడి జరుగుతుందంటే ఎవరికి జరుగుతుంది? అక్కడ సుప్రీం లీడర్ ఉంటాడు ఇరాన్, ప్రధానమంత్రి అధ్యక్షుడు ఉన్నా వాళ్ళకేం అధికారాలు ఉండవు. సుప్రీం లీడర్ని మత పెద్దలందరూ ఎంచుకుంటారు. ఈ మత పెద్దలందరూ ఎంచుకున్న సుప్రీం లీడర్ ఏమి చెప్తే అది. ఖమేనీ చనిపోయిన అతను కూడా ఏం సామాన్యుడు కాదు. అతను తమ దేశంలో ఎప్పుడైతే ఈ ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా ఎంతో కొంత వెస్ట్రన్ కల్చర్ కోరుకునే వాళ్ళు యూత్ ఉంటారు కదా, యూత్కు ఇరాన్లో జరిగిన నష్టం ఏమంటే 1989 తర్వాత పుట్టిన ఏ యువకుడు కూడా ఖమేనీ కాకుండా వేరే నాయకుడిని చూడలేదు వాళ్ళు. అంటే ఒక జనరేషన్ ఖమేనీనే చూసింది. ఈ ఖమేనీకి వ్యతిరేకంగా ఏమి జరిగినా
కొన్ని వందల వేల మంది చచ్చిపోతారు. ఉక్కుపాదంతో అణిచేస్తారు. ఒక అమ్మాయి హిజాబు ధరించడానికి వ్యతిరేకించినందుకు అమ్మాయిని పోలీసులు చంపేశారు. ఆ అమ్మాయిని చంపేశారనే నిరసనగా ఈ కుర్రాళ్ళ యువకులందరూ కూడా ఉద్యమిస్తే కనీసం కొన్ని వేల మందిని కాల్చేశారు. కాబట్టి అమెరికా ఏమంటుందంటే దుర్మార్గుడు పోయాడు, మీరు అధికారాన్ని మార్పిడి చేసుకోండి అంటుంది. కానీ ఇరాన్లో ఏమో ఖమేనీకి అనుకూల నినాదాలు జరుగుతున్నాయి, ఇంకా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడం లేదు. కాబట్టి ఇరాన్లో రాజకీయ సుస్థిరత ఏర్పడితే తప్ప ఈ మొత్తం మనకి పెట్రోలు డీజిలు ఈ తలకాయ నొప్పులు, మన విదేశాల్లో ఇరుక్కున్న వాళ్ళు ఇటు రావడము, విదేశాలకు ఇప్పుడు అమెరికాకి వెళ్ళడానికి ఎవరు రకరకాలుగా ప్లాన్ చేసుకొని ఉంటారు. ఇక్కడ మనకు కొన్ని వేల మంది ఉన్నారు కదా, అమెరికాలో లక్షల మంది ఉన్నారు మన పిల్లలు. అక్కడ వాళ్ళకి రకరకాల అవసరాల కొద్దీ ఇక్కడ తల్లిదండ్రులు వెళ్తూ ఉంటారు. ఈ ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతాయి, రేట్లు పెరుగుతాయి. చుట్టూ తిరగాలి అంటే విమానానికి ఇంధనం ఖర్చు ఎక్కువైతుంది కాబట్టి రేట్లు పెరుగుతాయి. ఒకటి ఎక్కువ రేట్లు ఇచ్చైనా అమెరికాకు పోవాలి, లేదంటే పోస్ట్ పోన్ చేసుకోవాలి. అంటే ప్రపంచాన్ని కుగ్రామం అంటారు కదా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది అందరికీ చుట్టుకుంటుంది. హైదరాబాద్లో ఉన్న మనకు అనకాపల్లిలో ఉన్నోడికి కూడా చుట్టుకుంటుంది. అనకాపల్లిలోడికి ఇరాన్కి ఏం సంబంధం అంటే సంబంధం ఏమీ లేదు, కానీ యుద్ధమే. యుద్ధం ఎక్కడొచ్చినా ప్రపంచాన్ని ఈరోజు చుట్టుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.